హాయ్ అండి. తాటిపండు గారెలు ఎలా చేయాలో చూద్దాము. చూడండి, పండు అయిపోయింది, బాగా మెత్తగా ఉంది, ప్రెస్ అయిపోతుంది. దీన్ని మొత్తం మనం తొక్క అంతా తీసేసుకోవాలి. మొత్తం తొక్క అంతా తీసేసుకొని దీంట్లో ఏంటంటే 3 టెంకల్లాగా వస్తాయి అన్నమాట. మొత్తం గుజ్జు అది ఉంటుంది దీనికి. మొత్తం ఇదంతా మనం క్యారెట్ తురుము ఉంటుంది కదా, తురుముకునేది, దాంతో మొత్తం దీన్నంతా తురుముకొని దీంట్లో అంతా గుజ్జు మనం తీసుకోవాలి. చూడండి, ఇది స్వీట్గా ఉంటుంది, బాగా పండిపోయింది, స్వీట్గా ఉంటుంది. కాకపోయినా కూడా తక్కువ స్వీట్ ఉంటుంది. దాన్ని బట్టి మనం స్వీట్ కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ టెంకలు ఎలా అయిపోయింది చూడండి మనం తురిమేసుకున్న తర్వాత. ఈ గుజ్జు అంతా చూడండి క్రీమీగా మ్యాంగో ప్యూరీ లాగా ఉంది. చూడడానికి చాలా బాగుంది, స్వీట్నెస్ కూడా ఉంది ఇది. అయితే మనం ఒక బౌల్లో ఈ ప్యూరీ అంతా వేసేసుకుంటాం. మనం మొత్తం తాటిపండు పేస్ట్ అంతా గుజ్జు అంతా వేసేసుకున్న తర్వాత 1 కప్పు తాటిపండు పేస్ట్కి 1/3 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం మిక్సీ వేసేసి పౌడర్ కింద అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా ముక్కలుగా వేసుకుంటే తురుముకొని అరగంట తర్వాత గంట తర్వాత మొత్తం అంతా కరిగిపోతుంది. అందులో 1 స్పూన్ ఇలాచీ పౌడరు, ఎండు కొబ్బరి పౌడరు 2 స్పూన్స్, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, కానీ కంపల్సరీ కొబ్బరి పౌడర్ వేసుకోవాలి తురుముని. మనం అందులోని 1 కప్పు తాటిపండు గుజ్జుకి 1.5 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బియ్యం పిండి ఒకేసారి వేసేయకండి, కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అటు మరీ గట్టిగా రాకూడదు, మరీ పలచన అయిపోకూడదు, మీడియంగా ఉండాలి. బాల్ అయ్యేటట్టుగా రావాలి. మనం తీస్తుంటే అది అలా రావాలి. తర్వాత నూనె పొయ్యి మీద పెట్టుకొని మనం ఒక కవర్ తీసుకొని కవర్ మీద ఇలా గారెలాగా అద్దుకొని వేసుకోవాలి. ఆయిల్లో చాలా చిన్న మంట మీద వేగాలి ఇవి, లేదంటే పైన కలర్ అంతా మారిపోయి డార్క్గా అయిపోతుంది, కానీ లోపల మాత్రం ఉడకదు. అందుకని చాలా చిన్న మంట మీద అవ్వాలి ఇది. స్వీట్ కూడా మీకు ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు. బెల్లం దాన్ని బట్టి ఎక్కువ తక్కువలు వేసుకోవచ్చు. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని మనం తీసేయాలి. అలాగ అన్నీ వేసుకొని మనం వేయించుకోవాలి. చిన్న మంట మీద ఎంతసేపు వేయించుకున్నా కూడా మనం చిన్న మంట మీద వేయించుకోవాలి తప్ప పెద్ద మంట పెట్టుకోకూడదు. చూడండి, తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. చాలా సాఫ్ట్గా వచ్చాయి, బాగా కలర్ కూడా ఉంది. మీరు ట్రై చేయండి.